ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. సర్వకృపానిధిగు దేవుని కృపావర్షం మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఉదయకాలం దేవుని వాక్యాన్ని వినడానికి ఆశతో ఆసక్తితో వచ్చిన మీ అందరికీ కూడా దేవుని పేరిట కృతజ్ఞత తెలియచేస్తున్నాను. వేకునే లేచి ఆయన మాటలు వినుట, ఆయనను ప్రార్థించుట అది ఎంతైనా ఆశీర్వాదకరము అని ఇది వరకు వేకువ ప్రార్థన ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదూ. నిజమే ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి ఈ దిన ధ్యానం కొరకై దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ దిన ధ్యానం కొరకై లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకా రాసిన సువార్త అండి 2వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందామా రండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలను చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క సన్నిధానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకరక్షకుడుగా ఈ లోకంలో పుట్టిన తరువాత ఆయన జన్మాన్ని గురించి సర్వలోకానికి ప్రకటించడానికి పంపబడిన దేవుని దూత గొర్రెల కాపరులకు తెలియజేసిన పిమ్మట ఆ యొక్క పరలోకపు సైన్య సమూహము ఆ దూతతో కలిసి ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువును ఆరాధించినట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ యొక్క ఆరాధన పరలోకంలో జరుగుతుందా, భూమి మీద జరుగుతుందా అనేది వివాదాంశం కదండి. అలాగైతే చూడండి, ఈ ప్రకటించిన దూత ఎక్కడున్నారు? ప్రకటించిన దూత భూమి మీదనే ఉన్నారు కదండి, భూమి మీదనే ఉన్నారు. చూడండి 8వ వాక్యం, ఆ దేశములో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలు కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. విన్నారు కదా, ఎక్కడున్నారు ఆ దూత? పొలములో గొర్రెలను కాచుకొనుచున్న గొర్రెల కాపరుల వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చెను. వినదా? ఆ తర్వాత వెంటనే 13వ వచనం, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, అనగా పరలోక సైన్య సమూహం అంతా ఎవరితో కలిశారు? ఆ దూతతో కలిశారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద దేవుడు చేసిన ఒక అద్భుత కార్యాన్ని బట్టి పరలోక సైన్య సమూహము దేవుని దూత భూలోకంలో ఉన్న మరి ప్రజలందరి ఎదుట ప్రియులరా మరి ప్రభువును స్తుతించినట్లుగా మనం చూస్తాం. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుందామా? యోబు గ్రంథం అండి 38వ అధ్యాయము. యోబు గ్రంథం అండి 38వ అధ్యాయము 7వ వాక్యం. 7వ వాక్యం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి ఆడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని
వేసిన వాడెవరు? విన్నారు కదూ. ఇక్కడ ప్రియా దేవుని బిడ్డలారా, దేవదూతలు అంటే దేవుని కుమారులు అని ఉంది కదండి. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. దేవుడు భూమికి పునాది వేసినప్పుడు ఉదయ నక్షత్రాలు పడేట. ఈ నక్షత్రాలు ఎవరు? దేవుని దూతలు. ఏమండి, ఇదొక జాతి, నక్షత్ర జాతి కదండి. దేవుని దూతలలో కెరూబులు, శరాపులు, మహాదూతలు, దూతలు అని వర్గాలు ఉన్నాయి. వారిలో వీరు అత్యున్నత జాతి. ప్రియులారా, గత ధ్యానంలో నక్షత్రాన్ని గురించి మనం ధ్యానం చేసినప్పుడు, ప్రియులారా, మరి యాకోబులో ఉదయించిన నక్షత్రము అనే మాటలో జ్ఞానులకు కనబడిన నక్షత్రము, జ్ఞానులను నడిపించిన నక్షత్రము. ఎవరి నక్షత్రం? ప్రియులారా, ఈ నక్షత్రము దేవుని దూతే అని మనం అనుకున్నాం కదూ. అలాగైతే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి అని పాడుతున్నారు. వినరా? ఈ యొక్క భాగంలో మొట్టమొదట మరి నక్షత్రాలు, ఉదయ నక్షత్రాలు అంటే పరలోక సైన్య సమూహము దేవుడు భూమికి పునాది వేసినప్పుడు పాడారు. అప్పుడు దేవదూతలు విన్నారు కదండి. ఇప్పుడు దేవదూతతో కలిసి పరలోక సైన్య సమూహం రెండో మారు ప్రభు అయిన దేవుడు యేసు క్రీస్తుగా ఈ లోకంలో పుట్టినప్పుడు పాడుతూ ఉన్నారు. అలా పాడుతూ ఉన్నప్పుడు ఆ పాటను ఎవరు వింటూ ఉన్నారండి? ఎవరు వింటూ ఉన్నారు అంటే మనుషులు వింటూ ఉన్నారు. వారే గొర్రెల కాపరులు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మహిమ పొందుచున్నాడు. దేవుడు భూమికి పునాది వేసి మనుషులను సృజించి మానవ జాతిని ప్రేమించి తన పోలిక, తన స్వరూపాన్ని ఇచ్చి మానవ జాతి నాశనమైనప్పుడు వారిని పాపం నుండి విడిపించి రక్షించడానికి రక్షకుడిగా ఉదయించిన ఆ ఉన్నతమైన కార్యమును బట్టి పరలోక సైన్య సమూహం పాడుతూ ఉన్నారు అని మనం వింటున్నాం కదూ. అలాగైతే వారు పాడే పాట ఏమి? ఎంతో అర్థవంతమైన పాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. వినరు కదూ. మొట్టమొదట ఆ పాటలో మొదటి భాగం దేవునికి మహిమ కలుగుతుంది. ఎప్పుడు? ఎక్కడ? సర్వోన్నతమైన స్థలములలో. ఏమండి, పరలోకంలో మహిమ, భూలోకంలో మహిమ, సర్వలోకంలో మహిమ ఆయనకు. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ప్రభువుకు మహిమ కలిగింది. ప్రభువు మహిమ దిగి వచ్చింది. అందుకనే చూడండి 9వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. వినరు కదూ. మహిమ దిగి వచ్చింది. ఎంత గొప్ప సన్నివేశం అండి. పరలోక సైన్య సమూహం దిగి వచ్చారు, దేవదూత దిగి వచ్చారు, దేవుని మహిమ దిగి వచ్చింది. మహిమాన్వితమైన దైవారాధన జరుగుతుంది. అది భూమి మీద జరుగుతుంది. ఎంత ధన్యకరమైన సన్నివేశం అండి. ఇట్టి మహిమకరమైన సన్నివేశాన్ని మనకు జ్ఞాపకం చేసిన దేవునికే మహిమ కలుగునుగాక. ఇక రెండో మాట ఏమండి? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. వినరు కదూ. రెండో మాట ఏమిటి? ఆయనకిష్టులైన మనుషులకు. మొదటిగా దేవునికేమో మహిమ కలుగుతుంది. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందట? సమాధానము కలుగుతుందట. ఎవరి కలుగుతుంది? దేవుడు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చారు. అందుకని యెషయా ప్రవక్త
యేసయ్య పుట్టినప్పుడు ఆయనకిచ్చిన నామంలో 5వ నామం కదండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి ఆయనకు పేరు పెట్టబడును అని చదువుతున్నాం కదా. అలాగైతే ఆయన సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చారు అనే సత్యం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనకు తెలియజేసింది. అలాగైతే ఆ సమాధానం ఇవ్వడానికి తను తాను సిలువలో బలి చేసుకున్నారు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మనకు తెలియజేస్తుంది. 14 నుండి 16 వరకు కదండి. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును విధి రూపకమైన ఆ యొక్క ధర్మశాస్త్రపు అడ్డుగోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసెను అని చదువుతున్నాం కదా. దేవుని నామానికి స్తోత్రం. సమాధానము ఇవ్వడానికి వచ్చారు. ఈ సమాధానము ఎవరితో? దేవునికి నరునికి మొదట సమాధానం, రెండవది నరులకు నరులకు మధ్య సమాధానం కదండి. ఎందుకు అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లనివగును అన్నట్టుగా మానవునికి దేవునికి ఉన్న ఆ విభేదాన్ని, ఆ యొక్క విరోధాన్ని సరిదిద్ది దేవునితో సమాధానపరచడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు అని తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. అలాగైతే అట్టి సమాధానము ఇవ్వడానికి వచ్చిన ఆ ప్రభు యొక్క సమాధానం ఎవరికి వస్తుంది? ఈ మాట గమనించాలి. అందరికీ వస్తుందా? అందరూ ఈ సమాధానాన్ని పొందుకుంటారా అండి? లేదు కదా. ఎవరికి అంటే ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నారు దేవుని వాక్యంలో, ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఎంత గొప్ప మాట అండి. ఆయనకి ఇష్టలైన మనుషులకు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని యొక్క సమాధానాన్ని నీవు పొందాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందాలి అంటే ఏం చేయాలి? నీవు ఆయనకి ఇష్టడవై ఉండాలి. ఈ ఉదయకాలం అలాగున్నావా? ఇక రండి, మొట్టమొదటిగా ఆయనకి ఇష్టలు ఎవరు అనే మాటల గురించి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నామా అండి. సామెతల గ్రంథం మొట్టమొదటిగా 11వ అధ్యాయం, సామెతల గ్రంథం అండి 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుతున్నాను. 11వ అధ్యాయము 22వ వచనము. సారీ, 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ మనం చదివే మాట ఏమిటి అనగా, సత్యవర్తనులు ఆయనకిష్టులు. చూడండి, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. వినరా? సత్యవర్తనులు ఆయనకిష్టులు, సత్యంగా ప్రవర్తించేవారు. సత్యవర్తనులు అంటే మొట్టమొదటి మాట సత్యాన్ని అనుసరించేవారు అని అర్థం కదూ. మరి సత్యం అంటే ఏంటి? సత్యం అనగా ఏమిటి? కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యం మనం చదివితే ఇలా చదువుతాం. ఏం చదువుతామండి? యేసయ్య అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని కదండి. సత్యం ఎవరట? ప్రభువే. దేవుని నామానికి స్తోత్రం. సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోవటం, ఆయన్ని అనుసరించటం ఆయనకి ఇష్టమైన కార్యం. ఇంకో మాట యోహాను సువార్త
17వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ప్రభు అంటున్నారు, నీ వాక్యమే సత్యం. ఏంటంట? దేవుని వాక్యమే సత్యం. వాక్యానుసారముగా నడిచేవారు సత్యవర్తనులు. ఏమండి? ప్రభువును అనుసరించేవారు సత్యవర్తనులు, వాక్యాన్ని అనుసరించేవారు సత్యవర్తనులు, దేవుని మాట ప్రకారం నడిచేవారు సత్యవర్తనులు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుస్తున్నామా? దేవుని వాక్యాన్ని ప్రతి దినం వింటున్నాము. దేవుని వాక్యాన్ని ప్రతి సమయంలో మనం వింటున్నాం. కానీ ప్రియులారా, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా? నీవు దేవుని వాక్య ప్రకారం నడుచుకోగలిగితే, చూడండి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకునుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకునుము. వినరా? సత్యాన్ని సంపాదించుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. అనగా దేవుని వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఎవరు ఆ వాక్య ప్రకారం నడుచుకుంటారో అటివారు దేవుని యందు దీవించబడతారు, అటివారు దేవునికి ఇష్టులై ఉంటారు, అటివారు దేవునికి, ప్రియా దేవుని బిడ్డలారా, ఇష్టులై ఉండి సమాధానాన్ని పొందుతారు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టులు. వినరా? యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టులు. ప్రియులరా, యథార్థముగా ప్రవర్తించువారు ఎవరు? ఏమండి? యథార్థముగా ప్రవర్తించువారు. నిజమే, ఒక వ్యక్తి ప్రార్థించాడు. ఒక వ్యక్తి, మనకందరికీ తెలుసు, యెషయా గ్రంథం 38వ అధ్యాయం కదూ. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఆ వ్యక్తి ప్రార్థించిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం స్త్రీలరా ఎంత ధన్యులమో. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు దైవజనుడి ద్వారా అతనికి ఒక భయంకరమైన మాట సెలవిచ్చారు. ఏమని? నీవు మరణమవుతావు, బ్రతుకువు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని హిజ్కియాతో యెషయా ప్రవక్త చెప్పారు. అప్పుడు 2వ వచనం, 38వ అధ్యాయం 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించాను. వినరా? ఏమని ప్రార్థించాడండి? యథార్థముగా నడుచుకున్నవాడు. ఏమండి? యథార్థవర్తనుడు. ఏమండి? యోబును గురించి కూడా ఇదే సాక్ష్యం ఇచ్చాడు ప్రభు. ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? యోబును గురించి ఏమండి? సాతానుతో అన్నాడు, నా సేవకుడైన యోబును గురించి చూచావా? అతడు భూమి మీద ఎంతో గొప్పవాడు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. వినరా? యథార్థవంతుడు. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. అలాగైతే ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు యథార్థవంతుడిగా ఉన్నావా? దేవుని చిత్తాన్ని ప్రకారం నడుచుకుంటున్నావా? దేవుని నామానికి స్తోత్రం. మరొక వ్యక్తిని గురించి కూడా ప్రభు అన్నారు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనంలో ఏమన్నారు అండి? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు,
అతడు నా ఉద్దేశములను నెరవేర్చువాడు అన్నారు. ఎవరిని గురించి అన్నారు ఈ మాట? దావీదుని గురించి అన్నారు. అవును, నిన్ను గురించి, నన్ను గురించి ప్రభు ఈ మాట అనగలరా? ఈ మాట అనే విధంగా మనము ఉన్నామా అండి? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దూత ఏమని పాడారు? ఆయనకిష్టులైన మనుషులు భూమి మీద సమాధానము కలుగునుగాక అని. అలాగైతే ఆయనకి ఇష్టులైన మనుషులు ఎవరు అండి? ఏమండి? ఆయనకి ఇష్టులైన మనుషులు. అందుకనే దావీదు ఇలా అంటున్నాడు, చూడండి 18వ కీర్తన 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఎంత గొప్ప మాట! అతడు ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఉద్దేశములను నెరవేర్చేవాడు. నీవు నీ ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నావా? పండుగ చేసుకుంటున్నావా? కొత్త బట్టలు కట్టుకుంటున్నావా? పండి వంటలు వండుకుంటున్నావా? పండుగతో ఉత్సాహించి ఉల్లసించి తిని త్రాగుతున్నావా? కానీ దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకుంటున్నావా? ఏమిటి ఈ క్రిస్మస్ లో నీ తలంపు? ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడో మాట అండి, ఒకటి సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు, 2 యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, 3 హెబ్రీయులకు రాసిన పత్రిక అని 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. 11వ అధ్యాయంలో 6వ వాక్యాన్ని మనం విందామా అండి? 11వ అధ్యాయము 6వ వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. విన్నరా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని నామానికి స్తోత్రం. విశ్వాసము కలిగిన వారు ఆయనకి ఇష్టం. విశ్వాసం అంటే ఏంటి? ఏమండి? వాక్యంలో మనం చదువుతాం కదండి, ఇదే అధ్యాయంలో. విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని సన్నిధానంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అది అసాధ్యమైన నమ్ముతారు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచుతారు కదండి. హనోకు దేవునికి ఇష్టుడై ఉండెను కదండి. హనోకు దేవునికి ఇష్టుడై ఉండెను గనుకనే అతడు దేవునితో కొనిపోబడెను అని 5వ వచనంలో మనం చదువుతున్నాం. అలాగైతే నీవు దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉన్నావా? మరొక మాట, రోమీయులకు రాసిన పత్రిక, రోమాపత్రిక అని, రోమాపత్రిక 14వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. 14వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుదామండి. 18వ వచనం ఏం చదువుతాం? ఈ విషయం అందు క్రీస్తునకు దాసులై ఉండువాడు దేవునికి ఇష్టడును మనుషులందరి దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. దేవునికి దాసులుగా, ఎవరికి? దేవుని కుమారునికి దాసులుగా. దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు కదండి. మనము దేవునికి దాసులుగా ఉన్నామా? లేక దేవుని పనిలో నాయకులుగా, అధికారులుగా, గొప్పవారిగా ఉన్నామా? ఒకటి సత్యవంతులు ఆయనకి ఇష్టలు, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, విశ్వాసము కలిగిన వారు ఆయనకి ఇష్టలు, దేవునికి దాసులుగా ఉన్నవారు. ఏమండి? తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు. ఏమండి? అవును ప్రియులారా, మనం దేవుని వాక్యంలో చూద్దాం, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని చదువుతున్నాం కదా. అలాగైతే మనం తగ్గించుకుంటున్నామా? తగ్గింపు జీవితాన్ని జరిగిస్తున్నామా? ఇంకా ముందుకు వెళదాం. 5వదిగా ప్రియులారా, 5వదిగా యోహాను రాసిన సువార్త
యోహాను రాసిన సువార్త అని 8వ అధ్యాయం 8వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 29వ వచనాన్ని చదువుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరు అంటున్నారు? యేసు ప్రభువారు అంటున్నారు. ఎందుకని? ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేస్తాను గనుక నేను ఆయనకి ఇష్టడును. నిజమే, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసేవారు, దేవుని కార్యాలు చేసేవారు. విన్నరా? దేవుని కార్యాలు చేసేవారంగా మనం ఉన్నామా? దేవుని పనిని నిర్లక్ష్యం చేసేవారంగా ఉన్నామా? దేవుని కార్యాలు చేసేవారు ఆయనకి ఇష్టలు అని చదువుతున్నాం కదూ. మరొక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అండి 2వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ స్వంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏమండి? 4వ వచనం, మీలో ప్రతివాడును తన స్వంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏమండి? పక్కనోళ్ళ పనుల సంగతి తర్వాత దేవుని పనన్నా చేస్తున్నారా? దేవుని కార్యాలైనా చేస్తున్నారా? దేవుని కార్యాలకు సహాయం చేస్తున్నారా? అని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారా? ఏమండి? ఒక మాట తప్పక జ్ఞాపకం చేయాలి కనుక నేను అటువైపుగా వెళ్తున్నాను. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. త్వరగా వెళదాం, సమయం అయిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి. ప్రభు కార్యాలు ఎప్పటికీ ఆసక్తిగా చేస్తున్నామా? దేవుని కార్యాలు చేయువారు ఆయనకి ఇష్టలు. నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను గనుక అని ప్రభువారు అంటున్నారు. ఏందండి ఎంత గొప్ప సంగతి! ఇక 6వదిగా మనం చూద్దాం. రండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం. కీర్తనల గ్రంథం అండి 16వ అధ్యాయంలోకి మనం వెళదాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. నేనిలాగందును, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఏమండి? ఎవరు ఇష్టలు? ఏమండి? దేవుని యొక్క భక్తులు ఆయనకి ఇష్టం. విన్నదా? దేవుని యొక్క భక్తులు. భక్తుడు అంటే ఏమండి? మేము భక్తులం కదా, ఏంటి మీరు అలా తెలుస్తారు అని మీరు అనొచ్చు. ఏమండి? భక్తులకు ఏముండాలి? భయం ఉండాలి. భయము ప్లస్ భక్తి, ఈ రెండు ఉంటేనే ఏమండి భక్తికి పరిపూర్ణత. భయం ఉండి భక్తి లేకపోవటం అనేది అసాధ్యమే. కానీ భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు కదండి. భక్తి అంటే ఏమండి? క్రిస్మస్ పండుగ చేయాలి, కారు పెట్టాలి, కొత్త బట్టలు కొనాలి, ప్రార్థన పెట్టుకోవాలి, అలారం పెట్టాలి, భోజనాలు చేయాలి, గొప్పగా చేశారు అనిపించుకోవాలి. అంతేకాని ప్రభువుకు హృదయాన్ని ఇవ్వాలి, ఆయనకు ప్రియుల ఇష్టలుగా బ్రతకాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అనే తలంపు. వినరా? రండి, 31వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము
నీవు దాచి ఎంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. వినరా? ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన గొప్ప మేలు దాచి ఉంచారట. అలాగైతే ఆ మేలును మనం అనుభవించాలి. ఆ మేలును పొందుకోవాలి అంటే ఏం చేయాలి అని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకో మాట 33 అధ్యాయము 19 వచనం, కీర్తనల గ్రంథం 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. వినరా? ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? ఆయన యందు భయభక్తులు గల వారి మీద. ఆయన భక్తులు ఆయనకి ఇష్టలు. నీవు ఆయన భక్తుడివేనా? అలాగైతే నీకు సమాధానము కలుగునుగా. ఆఖరి మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను అని కీర్తనల గ్రంథం 51వ కీర్తన. దావీదు ఇలా పాడుతున్నాడు. చూడండి, 17వ వచనం కదూ. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవు. దేవునికి ఇష్టమైన ఏంటంట? విరిగి నలిగిన మనస్సు. ఏమండి? విరిగి నలిగిన మనస్సు. అవును, దేవుని ఎడల విరిగి నలిగిన మనస్సు. నీ మనస్సు మారిందా అండి? నీ హృదయము దేవుని వైపు తిరిగిందా అండి? నీవు పశ్చాత్తాపడ్డావు అండి? మారు మనసు పొందావు అండి? విరిగి నలిగిన హృదయముతో. నిజమే, దావీదు తను భక్తుడైనప్పటికీ దేవుడు తన ఎడల ఉన్న పొరపాటును ఎత్తి చూపినప్పుడు తను తాను తగ్గించుకున్నాడు. ఏమండి? మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, విరిగి నలిగిన హృదయముతో దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. అందుకే విరిగి నలిగిన మనస్సును ఆయన తృణీకరించడు అని చదువుతున్నాం. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మలో దీనత్వం కలిగిన వారు ధన్యులు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు ధన్యులు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కదా. అలాగైతే ఈ పూట వాక్యం వింటున్నా ప్రియ స్నేహితుడా, సోదరి, మరికొన్ని వచనాలు మనం చదువుకుందాం. త్వరగా వాటిని మీకు చదివి వినిపించి నేను ముగిస్తాను. హోషే గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరువాడను కాను, కనికనబనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏమంటున్నాడు దేవుడు? బలిని కోరేవారు కాదు అంటూ ఆయన. ఏమండి? ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు. అలాగైతే నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది అని పరిశీలన చేసుకోవాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట, 61వ కీర్తన, యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం అండి 61వ అధ్యాయము 8వ వచనం. ఎలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పెట్టుకునుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియల ఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేసి. ఏమిటట ఆయనకి ఇష్టం? న్యాయము చేయుట యెహోవాకు ఇష్టం. న్యాయముగా ప్రవర్తించుట ఆయనకు ఇష్టం. త్వరగా మరికొన్ని మాటలు మనం చదువుకున్నామండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా పుస్తకం 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో మరికొన్ని మాటలు మనం చదువుకుందాం. 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం.
నాకు ఇష్టమైన నాకు కాపరులను మీకు నియమించును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మేము నేలుదురు. చాలండి. నాకు ఇష్టమైన కాపరులు. విన్నరా? ఆయనకి ఇష్టమైన కాపరులు. ప్రియ కాపరులారా, మీరు ఆయనకి ఇష్టలుగా ఉన్నారా? ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారా? ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నారా? ఏమండి, చివరిగా యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనం. నీ ఆహారము ఆకలి గునిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకునుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం. విన్నదా? దేవునికి ఇష్టమైన ఉపవాసం. అలాగైతే ఈ పూట దేవుని దూత పాడిన ఈ చక్కని పాట ఏమిటా పాట అని, ఏమిటి ఆ పాట అనగా, ప్రియులరా, మనం చదువుకున్నాం కదండి లూకాసు వార్తలో. ఏం చదువుకున్నామో ఏమండి? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నాడు. నిజమే, ఆయనకి ఇష్టలైన మనుషులు. మనం ఆయనకి ఇష్టలమేనా? అలాగైతే మనం సత్యవర్తనులుగా ఉన్నామా? మనం యథార్థవంతులుగా ఉన్నామా? మనము విశ్వాసము కలిగిన వారముగా ఉన్నామా? మనము దేవునికి దాసులుగా ఉన్నామా? దేవుని కార్యాలు, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామా? దావీదు ఆయనకి ఇష్టానుసారుడైన మనుషుడు. ఆయన ఉద్దేశములను నెరవేర్చువాడు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నామా? మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నామా? ఆయన భక్తులు, ఆయనకి ఇష్టలు. ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కదు. 7వదిగా, విరిగి నలిగిన హృదయం గలవారు ఆయనకి ఇష్టలు. ఏమండి? పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన మనసుతో ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఉండి, ఆయనకి ఇష్టమైన కాపురులుగా, ఆయన ఇష్టానుసారమైన మనుషులుగా జీవించి, ఆయన ఇచ్చే సమాధానం పొందుట కొరకై ప్రభు మనకు సహాయపడును గాక. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయనకి ఇష్టానుసారులైన మనుషులుగా జీవించు, ఆయన కృపకు పాత్రులమై ఆయన ఇచ్చిన వాగ్దానమును పొందుకొనుట కొరకై ఈ మాటలను మన హృదయంలో ఉంచుకుందాం. ప్రియులారా, క్రీస్తు ప్రభు ఈ లోకంలో శిశువుగా జన్మించి, నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి రక్తం చిందించి చనిపోయి తిరిగి లేచింది నిన్ను నన్ను పరలోకానికి సమాధానపరచాలి. అటు సమాధానం పొందటానికి ఇప్పుడే ఈ క్రిస్మస్ లో ఒక మంచి తీర్మానాన్ని చేసుకుందాం. ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాం. అటు కృప దేవుని వాక్యం విన్న మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.